హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి మౌన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఇదిగో ఈ మాట వినండి, తర్వాత పేపర్ చూద్దరు కానీ. రాజేశ్వరమ్మ భర్తను హెచ్చరిస్తూ పాట్లో కాఫీ కప్పులో పోసి అందించింది. ఏమిటో చెప్పరాదు, పేపర్ మడుస్తూ అన్నారు శంకర్రావు గారు. ఉదయం వేళ ఇంటి పక్కన లాన్లో భార్యాభర్తలిద్దరూ కూర్చుని కాఫీ తాగుతున్నారు. అప్పుడే వస్తున్న లేలేత సూర్యకిరణాల కాంతిలో రాత్రి పచ్చిక మీద అలముకున్న మంచు బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. భార్యాభర్తలిద్దరూ వయసు మళ్ళిన ఆరోగ్యంగా నేవళంగా ఉన్నారు. వారిని చూస్తే క్రమబద్ధమైన జీవితం, మితాహారం, మంచి ఎక్సర్సైజ్, ప్రశాంతత ముఖ్యమనే రూల్స్ ఖచ్చితంగా పాటించే మనుషుల్లా ఉన్నారు. ఆ అన్నమ్మ ఊరు నుంచి వచ్చిందట అంది ఆవిడ. విశాలమ్మ కూతురు పెళ్ళిక? అవును, చూశారా, ఆ విశాలమ్మ మర్యాదకైన మనల్ని కూతురు పెళ్లికి రమ్మనమని కనీసం ఫోన్లోనైనా పిలవలేదు. పిలవాలనుకుంటే స్వయంగా ఇంటికి వచ్చి శుభలేఖ ఇచ్చేది. ఆవిడ చాలా మర్యాద గల మనిషి. అంటే మనం మర్యాదస్తులం కాదా? తప్పులు వెతక్కు రాజీ. ఉమ పోయినప్పుడు గొడవ అయిందిగా, అది ఆవిడ మర్చిపోలేదు కాబోలు. ఆయన కాఫీ తాగుతూ పేపర్ తిరగేసాగాడు. ఉమ అనే పేరు వినగానే షేప్ చేసి సన్నగా గీతల్లా ఉన్న ఆవిడ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ముక్కు మీద జారబోతున్న కళ్ళజోడిని పైకి తోసుకుంది. పెళ్లిలో చాలా గొడవైంది. గొడవ ఎందుకు? కట్న కానుకల కోసమా? నిర్లిప్తంగా అన్నాడు. అబ్బే కాదు, పంకజ్ ఫ్యామిలీ చాలా మంచిది, వాళ్ళకి చాలా డబ్బుంది. మరి దేనికి గొడవ? పెళ్లివారి మధ్య కాదు, మరి ఇంకెవరి మధ్య? పెళ్లికి మన చిన్ని వెళ్ళిందట. ఆ అన్నమ్మ చిన్ని మీద పడి నువ్వు నా కూతురివే అంటూ, నన్ను వదిలి వెళ్ళకు అంటూ నానాగోలా చేసిందట. చిన్ని బట్టలు చిరిగిపోయాయట. పెళ్ళైపోయిన తర్వాత కూడా ఆవిడ పావురాలపల్లి వెళ్ళలేదట. ఇక్కడే మకాం వేసి చిన్ని కావాలని గోల చేస్తోందట. ఆయన మొదట విసుగ్గా విన్నా ఈ వివరాలు వినగానే చేతిలో పేపర్ను వదిలేశాడు. చిన్ని డ్రెస్ కూడా చిరిగేంతగా గోల చేసిందా? విజయ్ ఏం చేస్తున్నాడు? చూస్తూ ఊరుకున్నాడా? కోపంగా అన్నాడు. విజయ్ అక్కడ ఉంటే కదా. విజయ్ పెళ్లికి వెళ్ళలేదు, చిన్ని ఒక్కతే వెళ్ళిందట. ఇదంతా నీకెవరు చెప్పారు? మన ప్రసాద్ భార్య దుర్గ. ఆయన పేపర్ చేతిలోకి తీసుకుంటుంటే ఆవిడ లాగి పక్క కుర్చీలో పడేసింది. అసలు విషయం ఇంకా మీరు వినలేదు. విజయ్ వెళ్ళి ఆవిడతో దెబ్బలాడుంటాడు అంతేగా? కాదు, విజయ్ వెళ్ళలేదు. పెద్ద ఆవిడ ఎందుకొచ్చిన గొడవ అని ఊరుకున్నాడేమో. దట్ ఈజ్ మై సన్. చాలండి గొప్పలు. కొడుకు మిమ్మల్ని ఎంత నిర్లక్ష్యం చేసినా మీరు మాత్రం ఎప్పుడూ పొగడ్తలే. మై సన్ అంటూ గర్వం. అసలు విజయ్ ఏం గొప్ప పనులు చేశాడని నిలదీసింది. గొప్ప కాదా? నేను జానకి పోగానే విజయ్ 2 నెలల పసిపిల్లవాడని చూడకుండా వెంటనే నిన్ను పెళ్లి చేసుకున్నాను. మావాడు అలా చేశాడా? భార్య పోయి 14 సంవత్సరాలైనా ఇంకా పెళ్లి మాట తలపెట్టలేదు. కూతుర్ని తనే పెంచుతున్నాడు. రియల్లీ హీ పోజ్ గ్రేట్. ఇది నేను కాదు, అందరూ అనే మాట. ఆపుతారా ఇక సోది? విజయ్ని అందరూ పొగుడుతారని నీకు ఈర్ష్య. థ్యాంక్ గాడ్ నీకు 2 ఆడపిల్లలే పుట్టారు. మగపిల్లవాడు పుట్టి ఉంటే విజయ్కి చిన్నప్పటి నుంచి కష్టాలే వచ్చేవి. అసలు మీ మనసులోనే ఈ భేదభావం ఉంది. నన్నెప్పుడు విజయ్కి సవతితల్లిగానే చూశారు. నేనెంత ప్రయత్నం చేసినా మీరు ఆ భావం మార్చుకోలేదు. నీ ఆలోచనల వెనక ఉన్న నన్ను మెప్పించాలనే ఒట్టి ప్రయత్నమే తప్ప విజయ్ తల్లి లేని బిడ్డ అనే ప్రేమే లేదు. అది నాకు తెలుసు. ఇన్నేళ్ళైనా మనం ఇలా పరాయి వాళ్ళలా మాట్లాడుకోవాల్సిందేనా? రెట్టించింది ఆవిడ. లేకపోతే అన్నమ్మ సంగతి చెప్పడంలో నీకంత ఉత్సాహం ఎందుకు? ఏదో మనవరాలను చూడాలని తాపత్రయపడుతోందేమో. ఒక్కగానొక్క కూతురు పోయి పుట్టెడు దుఃఖంతో మునిగిపోయింది ఆవిడ. భర్త, పిల్లలు, డబ్బు, పరువు అన్నీ అయాచితంగా లభించిన మీలాంటి ఆడవాళ్ళకి అన్నమ్మ లాంటి స్త్రీలు ఒంటి చేత్తో జీవితంలో చేసే యుద్ధం బాధ ఏమిటో తెలియదు. అనండి, మీరెప్పుడూ ఇంతే. నేను పిల్లలందరి క్షేమం కోరతాను. పిల్లలందరూ అనకు, నీ కూతుళ్ళిద్దరూ అను. విజయ్ ఎలా అయినా నీకేం బాధ లేదు. ఆ మాట మీరు ఒక్కరే అంటారు. బయట ప్రపంచం అంతటికీ విజయ్ నాకు సవతి కొడుకు అని అస్సలు గుర్తుండదు. మీ అబ్బాయి అంటారు. నా మాట శాంతం వినరే మీరు? ఇంతలో వంట చేసే అతను కాఫీ పాట్ కప్పులు తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు. ఆవిడ ఎడం చేత్తో అతన్ని అక్కడికి రావద్దని సూచన చేసింది. అతను నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు.
అన్నమ్మ చిన్నేని చూస్తానని తనతో తీసుకువెళ్తానని గొడవ చేస్తుంటే అందరికంటే నాకే ఎక్కువ సంతోషం కలిగింది. ఎందుకేమిటి, చిన్ని కాస్త దూరంగా ఉంటే విజయ్ మన లోకంలో పడతాడు. నేను మీ దగ్గర ఎన్నిసార్లు మొత్తుకున్నాను, విజయ్ జీవితం వృధా అయిపోతోందని. వాడి కూతుర్ని పెంచడమే పరమావధి అనుకున్నాడు. అదే మంచిదే, మీరు తండ్రిగా ఆలోచించడం లేదు. రేపు చిన్ని పెళ్ళై వెళ్ళిపోతే విజయ్ ఎంత ఒంటరితనం అనుభవిస్తాడు. నాకదే వేదనగా ఉంది. నీకెందుకు బాధ, వాడి మంచి చెడులు వాడు ఆలోచించుకోగలడు. ఇలానే ఆ ఉమని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని వాడు పైత్యం మాటలు మాట్లాడితే మీరు తందాన అన్నారు. తల్లిదండ్రులంటే డూ బసవన్న అన్నట్టు పిల్లల మాటలకి తల ఊపడం కాదండి. వాళ్ళ మంచి చెడులు కూడా మనం చూడాలి. నేను వాడి మంచి చెడులు బాగానే చూశానులే. నీకు ఎంతసేపు ఆ మాధవి ఎట్లాగూ వైధవ్యం పొందింది కదా, విజయ్కిచ్చి పెళ్లి చేసి ఆ ఆస్తి దక్కించుకోవాలని మాధవి ఇంకా విజయ్ గురించే ఏమైనా ఆశలు పెట్టుకుని ఉన్నదా? జాగ్రత్త, శృంగభంగం రెండోసారి కూడా కోరి తెచ్చుకోకు. మీ మాటలు వింటుంటే నాకు బీపీ రేగుతోంది. 24 సంవత్సరాల నుంచి నేను ఇలా తప్పులు పడుతూనే ఉన్నాను. ఏది, నీ బీపీ కాస్త కూడా పెరగలేదే మరి? పైనుంచి నాకు బీపీ షుగర్ పెరిగినాయి. నాకు రోగం రాకపోవడం నా అదృష్టం. ఆరోగ్యం పట్ల నేను తీసుకునే జాగ్రత్తలు, దానికి కూడా మీరు నా మీద పడేడిస్తే నేనేం చేయను? బీపీ షుగర్ మీ వంశంలో ఉన్నాయి. అసలు ఇన్నాళ్ళు విజయ్కి అవేవి రాకపోవడం ఆశ్చర్యం. ఆపుతావా అపశకునం మాటలు? ఆయన లేచి ఆవేశంగా చూసి ఇక భరించలేనట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈయనెప్పుడు ఇంతే. నేను చెప్పదలుచుకున్నది చెప్పనీరు. ఆయన మనసులో ఉన్నదంతా నా మొహం మీద కక్కుతుంటారు. ఏం మనిషో. రాజేశ్వరి తల విదిలించింది. పాట్లో ఉన్న కాఫీ కప్పులు వంపుకుని కాలు మీద కాలేసుకుని కూర్చుని ఆలోచిస్తూ మెల్లగా సిప్ చేయసాగింది. విశాలమ్మ తనని పెళ్లికి పిలవకపోవడం నలుగురిలో చాలా అవమానంగా అయింది. ఆవిడ తెలివి విజయ్ని చిన్నిని పిలిచింది. తను వెళ్ళకపోయినా దుర్గ ద్వారా అక్కడి విషయాలన్నీ చెప్పించుకుని సవివరంగా వింది. 14 సంవత్సరాల తర్వాత ఆ అన్నమ్మ సొంత కొంప వదిలి హైదరాబాద్ రావడం, చిన్నిని చూసి తన కూతురే అని గొడవ చేయడం, ఆ పిల్ల నాతో మాట్లాడకపోతే నా ప్రాణం పోతుంది అంటూ ఇక్కడే మకాం పెట్టి తిష్ట వేయడం, విజయ్ తిరస్కరించడం, ఎటూ చెప్పలేక ఆ విశాలమ్మ తికమక పడడం, ఇదంతా రాజేశ్వరికి చాలా ఆనందం కలిగిస్తోంది. పైకి చెప్తే భర్త తిడతాడని కానీ, లేకపోతే రాజేశ్వరి ఈ విషయం అంతా తన చేతిలోకి తీసుకుని విజయ్తో తర్కించి ఒప్పించి చిన్నిని ఆ అన్నమ్మని చూడనీయమని, ఆవిడతో ఆ ఊరు ఒకసారి పంపమని వాదన చేయాలని మహా ఆతృతగా ఉంది. భర్త అన్నది నిజమే. ఆవిడ అంతరాంతరాల్లో విజయ్ సవతి కొడుకు అనే భేదభావం ఉన్న మాట నిజమే. కానీ దానికి కారణం కూడా పూర్తిగా తన భర్తే. చిన్నప్పటి నుంచి విజయ్ చదువు పట్ల కానీ పెంపకం పట్ల కానీ తనని ఏమాత్రం పెత్తనం చేయనేలేదు. తన కూతుళ్ళ జీవితం మీద తను ఎలా అదుపు పెట్టిందో విజయ్ మీద కూడా పెట్టాలని ఉండేది. అలా పెట్టనీయకుండా భర్త పడే జాగ్రత్తలు చూసి ఒళ్ళు మండిపోయేది. కానీ ఆ ఆశాభంగం, ఆగ్రహం ఆవిడ ఇంకో రకంగా చక్రం తిప్పి తనకు అనువుగా మలుచుకుంది. విజయ్తో సమయం దొరికినప్పుడల్లా విజయ్ అంటే తనకు ప్రేమ ఎక్కువేనని, తండ్రే తనని విజయ్ నుంచి వేరు చేస్తున్నాడని బాగా చెప్పేది. విజయ్ ఒక్కసారి తన పక్షం వహించి తండ్రితో వాదించేవాడు. తండ్రి కొడుకుల మధ్య అభిప్రాయ భేదం, తనకి పసందైన విందు భోజనం తిన్నట్లుండేది. తన ఆట గమనించిన భర్త క్రమంగా విజయ్ మీద తన అదుపుకి అవకాశం ఇవ్వక తప్పలేదు. విజయ్ తెలివిగలవాడు, సమర్థుడు. అతను తనకి ఒక పెద్ద పెట్టుబడి అని రాజేశ్వరి ఎప్పుడో గ్రహించింది. ఆడపిల్లల్ని కూడా అన్నయ్య మాట వినాలి మీరు అంటూ ఆదేశించింది. అతన్ని మెడిసిన్ చదివించి నర్సింగ్ హోమ్ స్థాపించాలని ఆమె కన్న కలలు పగటి కలలైనాయి. అతను ఇంజనీర్ అయ్యాడు. త్వరలోనే కంప్యూటర్ పరిజ్ఞానం ఆకలింపు చేసుకుని స్వంత వ్యాపారం ప్రారంభించాడు. రాజేశ్వరికి ఈ వ్యాపారం పూర్తిగా కొత్తది. అనుభవం లేదు, ఆ జ్ఞానమే లేదు. విజయ్కి తను దూరం అవుతున్నానని ఆమె ఆదుర్దా పడసాగింది. తమ బంధువుల పిల్ల, బాగా ఆస్తిపాస్తులున్న కుటుంబంలో అమ్మాయిని మాధవిని విజయ్కి భార్యగా తీసుకురావాలని వ్యూహరచన చేసింది. అది కూడా బెడిసికొట్టింది. విజయ్ ఉద్యోగం కోసం తన కంపెనీలో చేరిన ఉమా అనే ఒక ఊరు పేరు లేని అమ్మాయిని తండ్రితో కూడా చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. అదేమంటే ఉమ చాలా తెలివిగలది, గోల్డ్ మెడలిస్ట్. ఆమెకు డబ్బు లేకపోయినా ఏం పర్వాలేదు అంటూ భర్తను వెనకేసుకొచ్చి తనతో తగాదకి దిగాడు. అతి త్వరలోనే విజయ్ ఉమతో వేరే కాపురం పెట్టేసి తన ఆశల మీద నీళ్లు గుమ్మరించేశాడు. ఈ ఆశాబంధం తట్టుకోవడానికి రాజేశ్వరికి చాలా టైం పట్టింది.
విజయ్ ఉమని వివాహం చేసుకుని వేరే ఊర్లో ఉండడం, ఆమె ప్రేమతో అతని మునిగి తేలుతూ కూడా ఇద్దరూ కలిసి వ్యాపారం చకచక అభివృద్ధి చేయసాగారు. విజయ్ని చూస్తే అన్నయ్య ఫెంటాస్టిక్గా వ్యాపారం చేస్తున్నాడు అంటూ ఓ ప్రక్క కూతుళ్ళిద్దరూ, ఇంకో పక్క ఈజ్ మై సన్ అంటూ భర్త సంబరపడిపోతుంటే రాజేశ్వరి వారి ఆనందంలో పాలు పంచుకోలేకపోయేది. మాధవి విజయ్ భార్యగా వస్తే తన పట్టు వారి మీద చాలా ఉండేది. మాధవికి తల్లిదండ్రులు వేరే సంబంధం చూసి పెళ్లి చేసేశారు. ఆ విధంగా అటువైపు ప్రత్యేకత అడుగంటింది. ఒంటరిగా దుఃఖంగా రాజేశ్వరి రాత్రిళ్ళు నిద్ర లేకుండా ఈ ఓటమిని జీర్ణించుకోలేక అశాంతి పాలైంది. అంత బాధలోనూ కాస్త ఓదార్పును ఉమ తల్లి అన్నమ్మకి ఈ పెళ్లి అసలు ఇష్టం లేదని, ఆవిడ పెళ్ళైన తర్వాత కూతురి ముఖం కూడా చూడలేదని కొంతమంది వార్తలు చెప్పినప్పుడు అవే ఆమె మనసులో ఆనంద పారిజాత చెట్లయినాయి. ఉమని తన కోడలుగా స్వీకరించినట్లే నటించి వారి కుటుంబానికి చేరువగా అవ్వాలని దారులు వెతికింది. కానీ విజయ్ ఉమ ఇద్దరు గాలి జొరబడే సందు లేనంత బిజీగా. ఓ పక్క ఉమ గర్భవతి అయింది. రాత్రింబవళ్ళు ఊపిరాడని వ్యాపార పనులు. ఇంకొకరి కోసం వాళ్ళకి టైం ఇచ్చే అవకాశమే లేదు. ఇంకొకరిని అందులోకి ఎప్పుడు వాళ్ళు రానివ్వలేదు కూడా. ఉమకి పసుపు కుంకుమ ఇప్పిస్తానని విజయ్కి చెప్పడానికి వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళిద్దరి ఆనందం అన్యోన్యత చూసి అబ్బురపడిపోయింది. వాటికి టైమే లేదన్నాడు విజయ్. అసలు నాకు ఇష్టం లేదా అనేసింది ఉమ. తర్వాత పని మనిషి ద్వారా తెలిసిన సంగతి, అసలు విషయం అన్నమ్మ లేకుండా ఈ వేడుక జరగడం ఉమకి ఇష్టం లేదని, ఉమ మనసు నొప్పించే పని విజయ్ కలలో కూడా చేయడని అందరికీ అప్పటికే బాగా తెలిసిపోయింది. ఏమిటయ్యా అంటే విజయ్కి భార్య మీద అలవిగానంత ప్రేమ. ఉమ చెప్తే అది ఏదైనా సరే అతను వింటాడు. ఏమిటి మమ్మీ పండుగలకి మేం పిలిస్తే తను రాడు అన్నయ్య, మిమ్మల్ని వాళ్ళ ఇంటికి పిలవడు, కూతుళ్ళు సణుక్కోసాగారు. ఆయన గారికి ఆ ఉమే లోకం, ఈ ప్రపంచంలో ఆయన ఒక్కడే పెళ్లి చేసుకున్నట్టు, ఆ ప్రేమ ఏదో ఈ సృష్టిలో ఆయన గారి ఒక్కరికే తెలిసినట్లు అదో పిచ్చి పళ్ళ బిగువన లోపల అనుకుంది రాజేశ్వరి. అన్నయ్యని అనవసరంగా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి, వాడికి చాలా పనుంది అంటూ తండ్రి మందలించడంతో కూతుళ్ళు కూడా పెదవులు బిగించారు. రాజేశ్వరికి కోపంతో పిచ్చెక్కిపోతోందేమో అనిపించసాగింది. ఈ ఉమ ఎక్కడి నుంచి ఊడిపడింది, మాకు శనిలా అని తిట్టుకోసాగింది. ఉమ ఆడపిల్లని ప్రసవించడం, ఏడాది తిరుగుతుండగా అనుకోకుండా యాక్సిడెంట్లో మరణించడం జరిగిపోయింది. ఇది విన్న రాజేశ్వరికి నరకయాతన నుంచి తనకి విముక్తి కలిగిన మంచి రోజులు వచ్చినట్లుగా అనిపించింది. విజయ్కి మళ్ళీ దగ్గర అవ్వాలని ఆశించింది. కానీ కొద్ది రోజుల్లోనే రాజేశ్వరికి ఉమ ఎక్కడికి వెళ్ళిపోలేదు, కూతురి రూపంలో విజయ్ జీవితంలో తిష్ట వేసిందని అర్థమైంది. విజయ్ ఉమ మరణించిన తర్వాత కొద్దిగా మారాడు. కూతుర్ని తీసుకుని తల్లిదండ్రుల దగ్గరికి, చెల్లెళ్ళ దగ్గరికి వచ్చి వెళుతూ ఉండేవాడు. పండగలకి వారాంతాన తన ఇంటికి ఆహ్వానించేవాడు. కూతుర్ని తీసుకుని తను వెళ్ళేవాడు. కానీ అది గిరిగీసినట్టే ఉండేది. ఎవ్వరిని చిన్నీకి సంరక్షణ చేయనిచ్చేవాడు కాదు. ఎంతసేపు తన లోకం, తన ఇది, తన పిల్లే, తన పాపే. అంతేకాదు ఎవ్వరిని కూడా ముట్టుకొనిచ్చేవాడు కాదు. పేపర్లో 40 సంవత్సరాలు దాటిన ఎవరైనా సరే పేద స్త్రీ కావాలని ప్రకటన ఇచ్చాడు. వచ్చిన వారిలో మణమ్మని ఎన్నిక చేసుకున్నాడు. చిన్ని ఆలనా పాలన చూస్తే తను లేకపోతే మణమ్మ తామంతా ఎంత ప్రయత్నించినా బయటవారిగానే మిగిలిపోయారు. పైకి ప్రేమగా మాట్లాడక తప్పడం లేదు. కానీ ఉమలా ఉండే చిన్నిని చూస్తే రాజేశ్వరికి మహామంట. ఈ పరిస్థితుల్లో అన్నమ్మ విశాల ఇంట్లో పెళ్లికి వచ్చి చిన్నిని తనతో తీసుకువెళ్లాలని శత విధాలా ప్రయత్నిస్తోందని దుర్గ ద్వారా తెలిసిన రాజేశ్వరికి చాలా ఆనందం కలిగింది. తనే జోక్యం చేసుకుని అన్నమ్మకి 4 మాటలు ఇంకా ఎక్కించి విజయ్ మీదకి ఉసుగొల్పడానికి ఆలోచించసాగింది. ఆ లాయర్ పరమహంస తమ కుటుంబ మిత్రుడే, ఆయనే ఆధారం అనుకుంది. రాజీ, ఎంతసేపు కూర్చుంటావు అక్కడ, నీకు ఫోన్ వచ్చింది. ఇంటి కిటికీ దగ్గర నుంచి శంకరం గారు చూస్తూ అరిచాడు. రాజేశ్వరి లోపలికి వెళ్ళింది. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి మౌన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.